టీజీఎస్ఆర్టీసీని వెంటనే సర్కార్లో విలీనం చేయాలని ఆ సంస్థ కార్మికుల సంఘ జేఏసీ డిమాండ్ చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలతో కార్మిక లోకం ఆందోళన నేపథ్యంలో జూన్ 2న అపాయింటెడ్ డేగా ప్రకటించాలని అల్టిమేటర్ జారీ చేసింది. వచ్చే నెల 2న ప్రకటన చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించింది. తమ యూనియన్లకు ఎన్నికలు వద్దని విలీనం కావాలని రాతపూర్వకంగా ఇచ్చినట్లు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న గుర్తు చేశారు. అపాయింట్మెంట్ డేట్ను ప్రకటించాలని మే 31న ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామన్నారు. విలీనం అంశంలో ప్రభుత్వ వైఖరిపై స్పష్టత కరువైందన్న ఆయన తమ డిమాండ్లలో ఒకటైన 11% ఫీట్మెంట్ అమలు అయిందని తెలిపారు. జూలై నుంచి కార్మికులకు 11% ఫీట్మెంట్తో కూడిన వేతనాలు అందుతాయని తెలిపారు. జేఏసీ చైర్మన్ వెంకన్న జూన్ 2వ తారీఖు నాడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి కోరుతూ అన్ని కార్మిక సంఘాలు ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు మరి 6వ తారీఖు లోపున అన్ని కార్మిక సంఘాలు యాజమాన్యానికి ప్రభుత్వానికి మాకు విలీనమే ముందు కావాలని చెప్పేసి మరి ఆ విధంగా రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. ఆ రాసి ఇచ్చినప్పటికీ ఈరోజు వరకు కూడా ఎలాంటి విధానమైనటువంటి ఒక ప్రకటన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత రాకపోవడం వలన కార్మికులంతా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి జూన్ 2వ తారీఖు నాడు విలీనానికి సంబంధించి అపాయింటెడ్ డేట్ ప్రకటించవలసిందిగా కోరుతూ మరి మేము ఎన్నో విధాలుగా ప్రభుత్వ పెద్దలను కలిసి చెప్పడం జరిగింది. నిన్ననే ప్రభుత్వ ముఖ్య సలహాదారుడైనటువంటి మన బిఎం నరేంద్ర రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా విలీనానికి సంబంధించి మా ప్రభుత్వం సుముఖంగా ఉంది, ఖచ్చితంగా విలీనానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. వారు కూడా సీఎం దృష్టికి తీసుకుపోయి మీ యొక్క విలీనానికి సంబంధించిన సమస్య పరిష్కారం చేయడానికి నా వంతు కృషి చేస్తానని కూడా నిన్న మాకు మాట ఇవ్వడం జరిగింది. జూన్ 2వ తారీఖు నాడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో